గర్మిల్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోదంపురం వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. ఈరోజు అంతర్జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్ల వారు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మంచిర్యాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాలలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య విద్య పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎట్లా అధిగమించాలనే ఉద్దేశం కొద్దీ ఈ సదస్సు ఏర్పాటు జరిగింది. చాలామంది విద్యార్థులు ఈ సమస్యల మీద అవగాహన తెలుసుకొని ఇక ముందు రాబోయే రోజుల్లో చాలా మంచి జీవితం గడుపుదాం, మేము మా పాఠశాల, మా చుట్టుపక్కల ప్రాంతము, తన సమాజము, ప్రపంచము ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలా విద్యార్థులకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ పాఠశాలలో పర్మిషన్ ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారు పద్మావతి మేడం గారికి, వాళ్ళ యాజమాన్యానికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళు వేర్ ఈజ్ అ నీడ్ దేర్ ఈజ్ అ లయన్ అనే ఒక నినాదంతో ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా, ఎవరు ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యను గుర్తించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ఆ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్ల వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చూపు మందగించిన వారికి ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటి కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాఠశాలలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళ సమస్యను కన్సిడర్ చేస్తున్నాము. అదేవిధంగా అనుకున్న ప్రకృతి విలేతాండం చేసినప్పుడు కూడా వాళ్ళకు అన్నీ కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏమేమి వచ్చేవి బియ్యము, పప్పు, ఉప్పు, గ్రాసరీస్ అని కూడా ఇవి చేసేసి ఎవరికి ఏది అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ లయన్స్ క్లబ్ వారు స్వచ్ఛందంగా చేసే సేవ అన్నమాట. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు ఉపయోగించి మీకు ఇంకా ఏవైనా సమస్య ఉన్నట్టయితే ఈ సేవా కార్యక్రమం ఉపయోగించి లయన్స్ క్లబ్ గర్మిల్ల వారిని సంప్రదించి మీ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెచ్చాను. అదేవిధంగా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మేము ఉచిత నేత్ర కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసేందుకు మేము చెప్తాము. ఈ ఉచిత వైద్య శిబిరం అనేది ఈసారి చెన్నూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మంచిర్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నూరు పరిసర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంత దూరం రావడం ఇబ్బంది పడుతున్నాం సార్. కాబట్టి మాకు ఈ చెన్నూరు ప్రాంతాలు పరిసరాలు చేసినట్టే మీకు లబ్ధి పొందే అవకాశం, మీ సేవల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళకు చెప్తాం. ఈ కార్యక్రమంలో మనకు మా లయన్స్ క్లబ్ తరఫున పాల్గొన్న వాళ్ళు రీజనల్ చైర్పర్సన్ సుగుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గ్లోబల్ లీడ్ చైర్పర్సన్ వాలేట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా జోన్ చైర్పర్సన్ సదనం రామచంద్ర గారు, అదేవిధంగా మా కార్యదర్శి గారు రాఘవేంద్రరావు గారు, కోశాధికారి శంకలింగం గారు, అదేవిధంగా ఈ పాఠశాల హెడ్ మాస్టర్ పద్మావతి గారు, ఈ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం ఉదయం మాట్లాడుకున్నట్లుగా ఈ సమాజ గతిని మార్చడంలో ముఖ్య భాగస్వామ్యం వహించేది మహిళలే. మీరే రేపటి భావి భారత పౌరులు. అలాగే ఈ సమాజాన్ని మోయవలసినటువంటి భారం మీ భుజస్కంధాల మీదే రేపటి రోజున ఉంటుంది. కాబట్టి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో బాలికల యొక్క పాత్ర, దానికోసం మీరు ఇప్పటి నుంచే ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద ఉండి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. ఈ స్థాయికి మీరు రావడం కోసం మీరు ఎలాంటి కృషి చేయాలి, మీరు కూడా రేపటి రోజున ఇలాగే సొసైటీకి సేవ చేయగలిగే స్థాయిలో ఉండాలంటే మీరు ఎలాంటి గోల్స్ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి అనేది మనం ఎప్పుడు కూడా మన ముందు ఉన్న పెద్దలే చూసి వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశం అదే. ఎన్నో ఉంటాయి మన చుట్టూ, ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఏది మంచి ఏది చెడు, దేన్ని మనం తీసుకుంటే, దేన్ని అలవర్చుకుంటే, దేన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం మంచి దారిలోకి వెళ్ళగలుగుతాము, ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాము. మీ కుటుంబానికి, మీ పాఠశాలకు, మరి ముఖ్యంగా ఈ సమాజానికి మీరు ఏ విధంగా సేవ చేయగలుగుతారు, ఒక మంచి సొసైటీని ఏర్పాటు చేయడంలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మన పాఠశాలలో జరుగుతూ ఉండడము,
దాని నుంచి కొద్దిమంది అయినా స్ఫూర్తి తీసుకొని మీరు కూడా రేపటి రోజున ఈ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళు భవిష్యత్తులో ఇక్కడ కూర్చున్న స్థాయిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ on the importance of girl child. Bharat is a country where the women are treated as goddesses like Lakshmi and Saraswati. And do you all remember that? Yes, of course. But the situation changed when invaders came to our country like Britishers. See what they did, the actions of Britishers changed the mindset of Indians, and every girl is not out of the house. She is not able to get out of the house and have education. As you know, Britishers did not give any education, and there are not many more facilities for them to educate. But now the situation was changed to some extent, and we all have education and we can learn many more things. By education we will know reasoning, what is good and what is bad. After having some education, what to become, whether to choose what profession we want. And every girl has some rights, like right to education, right to nutrition, right to health care. See what the problem is. Parents, they want a wife, they want a mentor, they want an advisor, and they want a grandmother. But why not daughter? Don't kill child.